ఎఫ్టీఏలో లేదు, బఫర్ జోన్ లో లేదు. ఎందుకంటే వాళ్ళు ఏ రోజు కూడా ఇక్కడ వచ్చి మెజర్మెంట్ చేసి మనకు రాళ్ళు పెట్టే. అందుకని ఇన్నోసెంట్ అందరూ ఇక్కడ ఇల్లు కట్టుకొని స్థిర నివాసం ఏర్పరచుకొని 40-50 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నారు. ఒక ఆయన చెప్తాడు 5,000 రూపాయలు ఇచ్చి మనము మాట్లాడిస్తున్నామని చెప్తాడు. శ్రీధర్ బాబు, నువ్వు బాగా చదువుకున్నాడు, LLB చేస్తావు, ఈ రోజు వచ్చి చూడు, మీరు కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ మంత్రులు కానీ వచ్చి చూడండి, ఎవరన్నా 5,000 రూపాయలు ఇస్తే మాట్లాడతారేమో చూడండి. వాళ్ళ ఆవేదన చూడండి. 15 రోజుల నుంచి భోజనం చేయలే, రాత్రి 4 గంటల వరకు కూడా నిద్రపోకుండా వాళ్ళు మీటింగ్లు పెట్టుకుంటున్నారు. అంత అన్యాయమైన స్థితిలో ఉంటే మీరు ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ మాట్లాడరు. ఒక్క అధికారి కూడా వచ్చి ఏ విధంగా చేస్తున్నాం, ఏం చేయబోతున్నాం, మీ ఇల్లు తీసుకొని ఏం చేయబోతున్నాం అని ఇప్పటివరకు ఎవరైనా వచ్చిందా? ఎవరు రాలే. అంటే గవర్నమెంట్ వాళ్ళకే తెలియదు. మూసి సుందరీకరణ ఎప్పుడు చేస్తాము, ఎలా చేస్తాము, దానికి డిపిఆర్ ఏంటి, దాని కన్సల్టెంట్ ఎవరు, ఏ విధంగా ఏం చేయబోతున్నాము, పార్కులు కడుతున్నామా, హోటల్ కడుతున్నామా, అమ్యూజ్మెంట్లు చేస్తున్నామా, రేవంత్ రెడ్డి గారికి ఈ రోజు వరకు తెలియదు. ఈ రోజు ముఖ్యమంత్రిని ఇదే ప్లాట్ఫామ్ నుంచి నేను క్వశ్చన్ అడుగుతున్నా, నీవు ఈ సుందరీకరణ 55 కిలోమీటర్ల పొడవునా చేస్తా అంటున్నావు, ఏం చేస్తావో చెప్పు. నీ దగ్గర డిపిఆర్ ఏముంది, నీ దగ్గర కన్సల్టెంట్ ఇచ్చిన రిపోర్ట్ ఏముంది, ఎన్ని పైసలు అయితే అని చెప్పి 1,50,000 కోట్లు ఎవడబసమ్మా వరల్డ్ బ్యాంక్ నుంచి తెస్తావంట. మిగతా రాష్ట్రాలలో ఎలక్షన్లు ఉంటే ఆ ఎలక్షన్లు డబ్బులు పంపేయడానికి నువ్వు ఈ ప్రాజెక్టు పెట్టుకున్నావు. మా కేసీఆర్ సారు 10 సంవత్సరాల లోపల ఓ సెక్రటరియట్ కట్టిండు, ఒక అంబేద్కర్ విగ్రహం కట్టిండు, 1,00,000 మందికి డబుల్ బెడ్రూమ్ కట్టించిండు. నేను కొత్త మా అన్న డైరెక్షన్ లో 3,000 ఇల్లు మన అంబర్పేట వాళ్లకు హడాతాపుల్లో ఇచ్చిన గంట మన. ఆయన ఏం చేస్తుండ్రు, మీ అందరి కూలగొట్టే మనం కట్టడం, మనము కూలగొట్టి దీని మీద పార్కులు చేస్తాడంట, దీని మీద హోటల్ కడతాడంట, 5 స్టార్ హోటల్ కడతాడు. ఎవరికి అవసరమా? మా రక్తం తింది మేము కట్టుకునే ఇల్లు నువ్వు కూలగొట్టడానికి నీకేం అధికారం ఉంది? నువ్వు ఓడవా? ఏమైనా అంటే చెడ్డ పనులు చేస్తా, లేకపోతే లాగుల తొందరలుడిస్తా అని అంటాడు. ఈ బుల్డోజర్లు వస్తే మేము అదే పని చేస్తాం, చింతపండు చేస్తాం, కొండలో ఉంటాం. ఇక్కడి నుంచి చెప్తున్నా, బుల్డోజర్ వాళ్ళకు కూడా చెప్తున్నా, మీరు ఐక్యండి, బీదోళ్ళ ఇల్లు కూల్చకండి. మీకు ఇల్లు కూలిస్తే మీకు కూడా పిల్లలు ఉన్నారు. గవర్నమెంట్ ఎవరైనా బుల్డోజర్లు మాట్లాడుకుంటే ఆ డ్రైవర్ పోవద్దు, ఆ ఓనర్ పోవద్దు అని కూడా విన్నవిస్తున్నారు. ఈ రోజు